జై శ్రీరామన్న రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదన్న మొత్తం 3 బఫెలో అయితే సేల్ కి అయితే రావడం జరిగింది. అవి కూడా ప్యూర్ ముర్రా గేదెకు సంబంధించిన బఫెలోస్ అన్న. ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ అయితే ఈరోజు సేల్ కి తీసుకురావడం జరిగింది. ఇక వివరాలకు వెళ్తే ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ లాక్టేషన్ బఫెలో అన్న. మీరు చూసుకోవచ్చు బాడీ షేప్స్ అవన్నీ పూర్తిగా ఆరోగ్యంగాను మంచి హెల్దీగా ఉన్న బఫెలో ఉన్నాయి. ఇది వచ్చేసి దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి అయితే 12 లీటర్స్ అబౌవ్ ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగిందన్న. ఇదైతే ప్రజెంట్ ఈంటే మాత్రం 8 లీటర్స్ వరకు అయితే మిల్క్ కెపాసిటీ కలిగి ఉంటాయని చెప్పి చెప్పారు రైతు అయితే. దీనికి వచ్చేసి 15 డేస్ టైం ఉందన్న డెలివరీకి అయితే. మీరు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కొమ్ములది, అట్లనే అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందని చెప్పి. మీరు ఒకసారి వెళ్ళాక మొత్తం చెక్ చేసుకున్నాకనే తీసుకోండి అన్న. ఇది వచ్చేసి అయితే 80,000గా రైతు అయితే ప్రైస్ చెప్పడం జరిగింది. ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడుకోండి. ఇవన్నీ ఒకటే లొకేషన్ లో జరిగింది. లొకేషన్ నేను వీడియో ఎండింగ్ ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బఫెల్ అన్న. ఈ సెకండ్ లాక్టేషన్ బఫెల్లో ఇది కూడా 12 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ ఉందన్న పర్ డే వచ్చేసి. ఇదైతే ప్రజెంట్ అయితే ఇంకా టైం అని చెప్పారు 20 డేస్ అయితే. ఇది కూడా 75,000 అయితే లోయెస్ట్ ప్రైస్ అయితే సేల్ చేస్తామని చెప్పి రైతు చెప్పడం జరిగింది. దీని అండర్ క్వాలిటీ అవన్నీ మీరు చూసుకోవచ్చు. అలానే కొమ్ము క్వాలిటీ, రింగ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. దీనికి కూడా మంచి ప్రైస్ లో అయితే వస్తుందన్న. ఇది కూడా సేమ్ లొకేషన్ లో ఉంది. ఎవరికైనా నచ్చితే ఇది కూడా తీసుకోవచ్చు. ఇది కూడా లోయెస్ట్ ప్రైస్ లో ఉంది. అదే విధంగా దీన్ని అక్కడ పోయాక మీరు ఒకసారి అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. పండ్లు, కళ్ళు అన్ని నడక విధానం చెక్ చేసుకున్నాకనే తీసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఏదైతే చెప్తున్నామా జస్ట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ పర్పస్ మాత్రమే మేము వీడియోస్ షేర్ చేస్తున్నామండి. ఇంకోటి మార్కెట్ లో మీకు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని తెలియాలని చెప్పి, అంతేగాని మేము ఏదో ప్రమోషన్ వీడియోస్ అయితే చేస్తున్నాం. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ సర్వీస్. సేల్స్ ఎవరికైతే రావో, సేల్ చేయడం ఎవరికైతే రాదో, తక్కువ రేట్లు ఎక్కడైతే దొరుకుతాయో అవి మాత్రం ఎత్తుకొచ్చి మేము వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ కాంటాక్ట్ కాండి. వీడియో ఎండింగ్ దాకా చూడండి. లాస్ట్ లో నేను రైతు యొక్క డీటెయిల్స్ ప్లస్ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తానండి. మీరు అక్కడ చూసి డైరెక్ట్ గా కాంటాక్ట్ కావచ్చు రైతును మాత్రం. ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క పశుపక్షులను, డైరీ ఫామ్ ఐటమ్స్ ని లేకపోతే అగ్రికల్చర్ కి సంబంధించిన ఐటమ్స్ ని సేల్ చేయాలి అనుకుంటే మా యొక్క ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో మేము షేర్ చేసి సేల్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటామండి. మమ్మల్ని సంప్రదించడానికి మా వాట్సాప్ నెంబర్ వీడియో ఎండింగ్ లో ఇస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7396663600 అండి. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మేము మీకు సహాయం చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తుంది థర్డ్ లాక్టేషన్ బఫెలో అండి. ఇది ప్రజెంట్ అయితే 20 డేస్ లో వినడానికి రెడీగా ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగింది. దీనికి కూడా మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ పర్ డే ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి. దీని ప్రైస్ వచ్చేసి 1 లాక్ రూపీ అంటే ₹1,00,000 రైతు చెప్పడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండర్ క్వాలిటీ అండ్ రింగ్ అవన్నీ చూసుకోవచ్చు అండి దీని క్వాలిటీ కూడా. ఇంకోటి మనం డైరీ ఫామ్ లో అయితే ఎప్పుడైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్స్ బఫెలోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అవి మన దగ్గరకు వచ్చాక కూడా ఇంకా 2-3 ఈతల దాకా అవి మనకు ఉంటాయండి ఆరోగ్యంగాను, మనం పెట్టే మేతని బట్టి. మీరు కూడా చూసుకోవచ్చు అండి. ప్రతి డైరీ ఫామ్ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు ఎప్పుడు ప్రిఫర్ చేసేది సెకండ్, థర్డ్ లాక్టేషన్ బఫెలోసే. ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్ బఫెలో మనం మిల్కింగ్ గ్యారంటీ ఇవ్వలేమండి. అందు గురించి ఫస్ట్ లాక్టేషన్ బఫెలో ఎవరు సెలెక్ట్ చేయరు. బట్ ఎవరికైతే చాలా అనుభవం ఉంటుందో వాళ్ళు మాత్రం మంచి బ్రీడ్ కావాలి, మంచి బ్రీడ్ అయితే మంచి డీలలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో అయితే ఫస్ట్ లాక్టేషన్ బఫెలో సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు మిల్కింగ్ ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళకి ఏమేమి వాడాలి మెడిసిన్స్ అని చెప్పి వాళ్ళకి మినిమం ఐడియా ఉంటుంది. కాబట్టి చాలా మంది అయితే ఫస్ట్ లాక్టేషన్ బఫెలో సెలెక్ట్ చేసుకుంటారు. కానీ చాలా ఈ బ్రీడింగ్ గురించి తెలియని వాళ్ళు లేకపోతే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు మాత్రం సెకండ్, థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల గుడ్ మిల్కింగ్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 4th, 5th, 6th లాక్టేషన్ బఫెలోస్ మాత్రం పోకండి. ఎందుకంటే అది ఆల్రెడీ ఒకసారి ఇంక్రీజ్ అయిన మిల్క్ మీరు ఏం చేసినా సరే మిల్క్ అయితే పెరగవండి. సేమ్ మిల్క్ క్వాంటిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల మనకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే పిన్ని రోజులు మిల్క్ పిండుకోవాలి, తర్వాత సేల్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి మార్కెట్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు ఎంత అయితే బఫెలోని కొంటున్నారో అదే రేటుకి సేల్ చేసుకునే మార్కెటింగ్ స్కిల్స్ అయితే పెంచుకోండి. మీరు ఏ విధంగా అయితే ఒక బఫెలోని సెలెక్ట్ చేసి కొంటారో మీరు అమ్మేటప్పుడు కూడా అవతల రైతు కూడా అదే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారండి. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు బఫెలోని అయితే సెలెక్ట్ చేసి తీసుకోండి. ఇంకోటి మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ తక్కువ రేట్కి ఎక్కడ వచ్చినా సరే ప్రిఫర్ చేయండి తీసుకోవడానికి. ఎందుకంటే అవి మంచి
క్వాలిటీ ఉంటాయి, ఎక్కువ రోజులు పాలిచ్చేటి ఉంటాయి, అవి ఆరోగ్యంగానే ఉంటాయి. మీరు థర్డ్ ఫోర్త్ తర్వాత ఎన్ని లాక్టేషన్ డెఫోలు తీసుకున్నా అవి కొన్ని రోజులు మాత్రమే మీ డైరీ ఫామ్ లో ఉంటాయి. దానివల్ల మీ డైరీ ఫామ్ అనేది ఎప్పటికీ అప్డేట్ కాదు. అంటే మీ డైరీ ఫామ్ లో ప్రాఫిట్ రావాలి అంటే మన దగ్గర వచ్చే బఫేల్లో మినిమం 3-4 ఈతలు మన డైరీ ఫామ్ లో ఈతనే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. దాని నుంచి వచ్చే దూడలైనా సరే, దాని నుంచి వచ్చే మిల్క్ అయినా సరే మనకు క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. మన దగ్గర అది అలవాటు పడి ఉంటుంది. అందు గురించి మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఇక లొకేషన్ వచ్చేసి కంచికర్ల విలేజ్, కంచికర్ల మండలం, ఎన్టీఆర్ డిస్టిక్ లో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉండడం జరిగిందండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9502090981. ఈ డీటెయిల్స్ కు ఫోన్ చేసి మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో.